పరిపాలనా సౌలభ్యం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలనే సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చరవాణి సేవలను విస్తృత పరిచేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. సమాచార విప్లవంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న అంతర్జాల శక్తిని ఆయుధంగా మలుచుకునే దిశగా చర్యలను వేగనం చేసింది. ఇప్పటికే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలను ప్రవేశపెట్టిన సర్కార్ నగరం మొత్తం అందుబాటులోకి తెచ్చేలా సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రణాళికలు పూర్తయితే దేశంలోనే పూర్తి ఉచిత వైఫై సౌకర్యం నగరంగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకోనుంది. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే క్రమంలో మరో సాంకేతిక అడుగు పడింది. భాగ్యనగరంలో చాలా చోట్ల ఉచిత వైఫై సేవలు పొందుతూ ఆనందిస్తున్న ప్రజలకు సర్కారు తొలి వార్షికోత్సవ సంబరం వేళ మరో తీపి కబురు అందించింది. గతంలోనే ప్రకటించినట్లుగా నగరం మొత్తాన్ని వైఫై విస్తరించేందుకు సిద్ధమైంది. 5G సేవల ద్వారా 20 Mbps డౌన్లోడ్ వేగంతో ఉచిత వైఫై సేవలు అందించనుంది. అమెరికా న్యూయార్క్లో కూడా ఈ వేగం ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇందుకు BSNL, క్వాడ్జెన్ సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి ట్యాంక్ బండ్ సహా 40 ప్రాంతాల్లో వైఫై సేవలు అందిస్తున్నాయి. ఈ సేవలకు మంచి స్పందన వస్తోంది. ఏప్రిల్ 16న వైఫై సేవలు ప్రారంభించిన నాటి నుంచి 70,000 మంది వినియోగదారులు లాగిన్ అయ్యారు. 600 GB డాటాను డౌన్లోడ్ చేసుకున్నారంటే స్పందనను అర్థం చేసుకోవచ్చు. సమాచార సాంకేతిక అభివృద్ధి కోసం వినూత్న చర్యలు తీసుకుంటున్న పంచాయతీరాజ్, IT మంత్రి కేటీఆర్ డిజిటల్ తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రచిస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా ఇవాల్టి నుంచి చారిత్రక వారసత్వ చార్మినార్ ప్రాంతంతో పాటు గాంధీ, నిమ్స్, బిర్లా మందిర్, బిర్లా మ్యూజియం, బిర్లా ప్లానిటోరియం, పబ్లిక్ గార్డెన్స్ లో వైఫై ప్రారంభించాలని నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో 2 Mbps నుంచి 20 Mbps వరకు వేగం ఉంటుంది. మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, IT కార్యదర్శి జయేష్ రంజన్, BSNL, క్వాడాజెన్ ప్రతినిధులు ఈ సాయంత్రం చార్మినార్ వద్ద వైఫై సేవలను ప్రారంభిస్తారు. దేశంలోనే అత్యధిక వేగంతో వైఫై అందుబాటులో ఉండే ప్రదేశంగా చార్మినార్ నిలవనుంది. మొబైల్ ద్వారా ఆడియో, వీడియో ఆధారిత విద్య, వినోద సౌలభ్యం ఏర్పడనుంది. దేశంలోనే ఇలాంటి అవకాశం మరే ఇతర పర్యాటక ప్రాంతంలో లేకపోవడం విశేషం. నగర పౌరులు గంటకు 1 GB డాటా లేదా రోజుకు 1 GB డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఏర్పడనుంది. అరగంటకు 300 MB డాటా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోజు 15 నుంచి 30 నిమిషాలు ఉచిత సేవలు కల్పించనున్నారు. సమయం, ప్రాంతం ఆధారంగా వివిధ రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. రానున్న రోజుల్లో నగరంలోని సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ, ఫలక్నుమా ప్యాలెస్, MGBS, JBS తో పాటు చారిత్రక పర్యాటక ప్రాంతాలు, వివిధ జనసమ్మర్ద ప్రదేశాల్లో వైఫై సేవలు విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.